సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఒక్కబోతు నుంచి ఉపశమనాన్ని ఇస్తూ వర్షం కురిస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. మరి అలాంటిది వర్షం చినుకులతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి జలజలా పడుతూ ఉంటే అప్పుడు ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. అయితే ఆకాశం నుంచి వర్షపు నీటితో పాటు చేపలు పడ్డాన్ని మీరు ఎప్పుడైనా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇరాన్ వాసులకు తాజాగా ఆ అనుభవం కళ్ల ముందు కదలాడింది. ప్రస్తుతం ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా యూసుస్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి కింద పడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దానిపై మీరు లుక్ వేయండి. ఇరాన్లో ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. కొద్దిసేపటికే వర్షంతో పాటు చేపలు పట్టడం మొదలైంది. ఇక కారులో వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో రోడ్డుపై వాహనాలు వెళ్తూ ఉండగా ఆకాశం నుంచి చేపల వర్షం కురుస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ చేపలు సజీవంగా కూడా ఉన్నాయి. దీంతో నిజంగానే చేపల వర్షం కురుస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ తరహా చేపల వర్షం ఇంతకు ముందు కూడా పలు చోట్ల కురిశాయి. ఈ చేపల వర్షం వెనుకున్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఆ చేపలు ఆకాశం నుంచి పడవు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వస్తాయి. ఆ సుడిగాలులు సముద్ర, నది, సరస్సులు, జలాలను, వాటిలో నివసించే చేపల్ని గిరగిరా తిప్పుతూ పైకి తీసుకుపోతాయి. ఇక ఆ గాలులు, మేఘాలతో పాటు చేపలు కూడా ఆకాశంలో కొన్ని కిలోమీటర్లు వెళ్తాయి. ఆ సుడిగాలి భూమిపైకి వచ్చి వర్షం కురుస్తుంది. దాంతో చేపలన్నీ భూమిపై పడతాయి. ముఖ్యంగా భారీ తీర ప్రాంతం ఉండి టోర్నడోలు, సుడిగాలులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఈ చేపల వర్షం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ చేపల వర్షంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.